ఇంకోటి చెప్తున్నా, ఈరోజు పెద్దారెడ్డి అంటున్నాడు ఫ్రాక్షన్ చేస్తా అని. వాడు ఊర్లోకి వస్తే వాడిని పని చెప్పి కొడతాం. ఎందుకని మంచి డ్రైవర్ వేసుకోండి, నీకు ఉంది డ్రైవర్ వేసుకోవాలి. పోలీసులు చెప్తున్నా ఇప్పుడే బహిష్కరించండి, డ్రైవర్ వేసుకుంటాం ఖచ్చితంగా కొడతారు. దానికోసం 100% ఫ్రాక్షన్ చేస్తాను కదా. ఈ వచ్చి చెప్తా అంట, రా ఈడే ఉన్నా మున్సిపల్ ఆఫీస్ లో, లేదు ఇంటికి పోతా. బహిష్కరించాలా? ఇద్దరు కొడుకుల్ని వాడిని బహిష్కరించాలి. ఆ ముందు వాడిని ఎందుకు బహిష్కరించారు? అందరికీ తాడిపత్రిలో ఫ్రాక్షన్ చేస్తాడు. ఫ్రాక్షన్ మా మాటలు కాదు ఇవి, ఆయన సొంత మాటలే. ఆయన్ని బహిష్కరించాల్సిందే. బహిష్కరించకపోతే ఆయన ఏం చేస్తాడు? పార్టీ చేస్తాడు. అప్పుడు ముందు చుట్టూ ఎవరున్నారు? గన్మెన్లు ఉన్నారు. వాడి జీవితమే గన్మెన్ జీవితం. 2+2 ఇస్తే నలుగురు ఉండాలి ఆడ, అది ఆయన ఇష్టం. ఎక్కడికి పోయినా ముందర ఎస్కాట్ ఆయన ఇష్టం. మేము వద్దాం ఆయనకు, అది మా ఇష్టం కాదు, ఆయన ఇష్టం. ముందు అదే చేయండి, బహిష్కరించాలా? ఇద్దరు కొడుకుల్ని వాడిని బహిష్కరించాలా? ఆ ముందు వాడిని ఎందుకు బహిష్కరించినారు? వాడు ఊర్లోకి వస్తే వాడిని పని చెప్పి కొడతాం. పోలీసులు చెప్తున్నా ఇప్పుడే బహిష్కరించండి. చేయలేదా? యు వాంట్ ద రికార్డ్? ఏ దానికి బహిష్కరించారు అన్నీ? పెద్దారెడ్డి అంటున్నాడు ఫ్రాక్షన్ చేస్తా అని. నీకు పోలీసులు ఉన్నారు, ఫ్రాక్షన్ చేసినారు. మాటలు నీకు మాటలు అవి పంచ. ఎందుకని మంచి డ్రైవర్ వేసుకోండు, నీకు ఉంది అది డ్రైవర్ వేసుకోవని. ఆడ చూసేది నిన్ను మేమా? ఇప్పటికే చూడలేకుంటాం నీ మధ్య. సమే డ్రైవర్ వేసుకుంటారా? ఖచ్చితంగా కొడతారు తాడిపత్రులు. 100% ఫ్రాక్షన్ చేయి. చేస్తా ఉన్నావు కదా. ఈ పొద్దు పోలీసులు వచ్చి మా ఇంటి చుట్టూ పోలీసులు పెడతారా? ఏంటికి? ఇంకొక ఎస్పీ అంటుంది ఐఎమ్ మెయింటైనింగ్ లాడ్. ఏమిలా? యూ షుడ్ హ్యావ్ మెయింటైన్ దట్ 5 years బ్యాక్. డెఫినెట్లీ దానికి ఏమైనా ఉంటుంది. నాకు తాడిపత్రిలో శత్రువులు లేరు. ఎందుకంటే నా కొడుకుని మళ్ళీ ఒక 20 ఏళ్ళు ఎమ్మెల్యేగా చూడాలనే కోరిక ఉంది నాకు. ఐ విల్ పార్డన్ ఎవ్రీబడి. పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు ఎంపీలే చేరుతా అన్నప్పుడు ఎందుకు నాకు వాళ్ళతో పాపం? అకార్డింగ్ టు ద లా ఐ విల్ గో. ఐ విల్ నాట్ డివేట్ లా. ఈ 5 మందికి ఐ విల్ గో అకార్డింగ్ టు ద లా. మీరంటే డివేట్ చేసినారు. పోలీస్ డిఓసి చెప్తా అంట, రా ఈడే ఉన్నా మున్సిపల్ ఆఫీస్లో, లేదు ఇక్కడ వచ్చేప్పుడు ఇంటికి పోతా. మాట్లాడతావు నువ్వు? ఏది మాట్లాడేది నువ్వా? ఇంకోటి చెప్తున్నా, ఈరోజు మా ఊర్లో మేము పర్మిషన్ తీసుకోం. ఏ పండగ వచ్చినా ఇట్స్ డ్యూటీ టు దాన్ని నెరవేర్చాల్సింది పోలీస్. పెద్దారి పర్మిషనా అంటే మీరు వద్దంటే మేము కూర్చోవాలి ఇంట్లో. యు ఆర్ దేర్ టు సేవ్ గార్డ్ ద పబ్లిక్. మా ఊర్లో ఒక ఇంటిమేషన్ వస్తుంది మీకు అంతే. మా ఊర్లో పండగ చేసుకుంటామని మా పల్లెల్లో, మా కాన్స్టిట్యున్సీలో, ఇట్స్ ఇస్ అవర్ రైట్ టు డూ. నువ్వు ఎవడు పర్మిషన్ ఇచ్చేదానికి? ఓన్లీ ఇంటిమేషన్ విల్ బి దేర్ సో దట్ మీరు మీ సెక్యూరిటీ పెట్టుకోండి. అన్వాంటెడ్ పీపుల్ ఉంటే బైండ్ ఓవర్ చేసుకోండి, అంతేగాని అన్ని ఫెస్టివల్లు జరుగుతాయి. ఇట్స్ అవర్ రైట్. అనంతపూర్లో 1 town పోలీస్ స్టేషన్ అనుకుంటా, అక్కడ నేను ఒక కంప్లైంట్ చేయాలనుకుంటున్నా. ఏమే, అంతకుముందు కమిషనర్ గారు సీతారామాంజల్ గారి మీద, మా డిటిసి ప్రసాదరావు మీద, మరియు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పేర్ని నాని మీద, మా ఎమ్మెల్యే ఆయన 2 కుమారుల మీద కంప్లైంట్ చేస్తున్నా.
అది రిజిస్టర్ చేసేంత వరకు అక్కడే బైఠాయిస్తా. ఎందుకంటే కొత్తగా వచ్చారు ఎస్పీ గారు, నేను ఆయనకు ప్రాబ్లం క్రియేట్ చేయదలుచుకోలే. అవినో ఇక్కడ గలాట్ అయినప్పుడు మేము 3 కేసులు రిజిస్టర్ చేసేవని చెప్పితే దానికి ఇంతవరకు మాకు ఎలాంటివంటి కేసు రిజిస్టర్ చేయలేదు. కాబట్టి ఆ 3 కేసులు ఇది రిజిస్టర్ చేయాల్సిందే. చేసేంత వరకు ఆ స్టేషన్ నుంచి పోము. మాకు న్యాయం జరగాల. ఒకప్పుడు నా శిష్యుడు పొట్టి రవీంద్రారెడ్డి గారు ఏమి చేయని శిక్షకు 5 ఏళ్ళు బహిష్కరించినారు. తాడిపత్రి చుట్టుపక్కల ఎలనూరు, తిమ్మంపల్లి స్టేట్లేకే రాకూడదని బహిష్కరించినారు. ఇప్పుడు కూడా అదేవిధంగా ఎస్పీ గారిని కోరడం ఒకటే జరుగుతుంది. ఏమనే ఎస్పీ గారు కొత్తగా వచ్చారు, మేము చెప్పింది కొద్దిగా ఆలోచించి, ఎందుకంటే ఇవన్నీ తెలియదు పెద్ద ఆయనకు, మా కోరిక మీరు ఎంక్వైరీ చేయవలను. మా మీద ఎంత హరాస్మెంట్ చేసినారు ఏమి అని. ఆ రోజు పొట్టి రవిని నిన్నటి వరకు ఊర్లోకి రానిలేదు. ఆయన మా ఎమ్మెల్యే గారు, ఎక్స్ఎమ్మెల్యే గారు ఏం చెప్తారో, ఏ పార్టీ వచ్చినా ఏమొచ్చినా నేను ఫ్రాక్షన్ చేస్తా అంటాడు. ఇది నేను మాట్లాడిన మాటలు కాదు. తెప్పించుకోండి, వీడియోలు తెప్పించుకోండి, అన్నీ తెప్పించుకోండి త్రూ ఇంటెలిజెన్స్. మాకు ప్రాణహాని ఉంది. నాకు ఒకరిగా కాదు, అందరికీ తాడిపత్రిలో ఫ్రాక్షన్ చేస్తాడంట. ఫ్రాక్షన్ నేను నా మాటలు కాదు, ఇవి ఆయన సొంత మాటలే. ఆయన్ని బహిష్కరించాల్సిందే. బహిష్కరించకపోతే ఆయన ఏం చేస్తాడు, పార్టీ చేస్తాడు. అప్పుడు ముందు చుట్టూ ఎవరున్నారు, గన్మెన్లు ఉన్నారు. వాడి జీవితమే గన్మెన్ జీవితం. 2+2 ఇస్తే 4 ఉండాలి ఆడ, అది ఆయన ఇష్టం. ఎక్కడికి పోయినా ముందర ఎస్కాట్ ఆయన ఇష్టం, మేము వద్దనిలే. ఆయనకు అది మా ఇష్టం కాదు, ఆయన ఇష్టం. మొన్న ఎలక్షన్ తర్వాత మరుసటి రోజు ఆయన ఇంటి నుంచి 15 కిలోమీటర్లు ఉండే సూర్యమని ఇంటికి అందరూ పనుకునే టైంలో మిట్ట మధ్యాహ్నం ఆయన ముందర ఎస్కాట్ గన్మెన్లు పోయి వాడు ఇంట్లో పనుకుంటే వాడిని సావుగొట్టి వస్తారు. వస్తే ఏం చేస్తారు, 307 వాడి మీద, ఎమ్మెల్యే మీద 307. ఇది న్యాయమా? ఈ పొద్దు చెప్తాడో నాకైతే చెప్పలేదు, ఇప్పుడునే డిఎస్పీ చెప్తాడంట.